ఈ ఫోటో చూసినప్పుడే తేడా అనిపించింది, మరి ఇంత తేడా అనుకోలేదు. అయినా వద్దంటానికి మీరెవరు, రానంటానికి నేనెవరు? అంతా దైవ నిర్ణయం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. మీరు నన్ను ఇలా మర్చిపోవటానికి కూడా ఏదైనా ఆజ్ఞ ఉందంటారా? ఆలోచించండి. నువ్వు ఆ దేవుడి పేరు చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఇందులో కన్ఫ్యూజన్ ఏమీ లేదు. నేను ఆ హింగళాజీని దర్శించుకునే భాగ్యం ఆ శివుడు మీ చేతిలో పెట్టాడు. ట్రైన్ వచ్చేలోపు ఆలోచించుకోండి. ఇది ఆ దైవ నిర్ణయం కాదు అనిపిస్తే నేనే వెళ్ళిపోతాను. భగవంతుడా, ఏంటి పరీక్ష? ఆ కాయమత్ రాజు గారికి ఒకసారి ఫోన్ చేయండి. ఆయన మనలాగా ఖాళీ కాదు. పాకిస్తాన్లో పెద్ద సెక్యూరిటీ ఏజెన్సీకి ఓనర్. ఆయన కోసం గంట వెయిట్ చేయడంలో తప్పులేదు. Welcome to Pakistan, the land of Dham Dhum Dhamal. My name is Khayamat Raju. నేను వచ్చి చాలాసేపు అయింది. మీరా కాదా అని అబ్జర్వేషన్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేసే బదులు డౌట్ ఉంటే వచ్చి మమ్మల్ని డైరెక్ట్గా అడగచ్చుగా. నా పని తెలుసుకోవడం, అడిగి తెలుసుకోవడం కాదు. నీకు ఆ పేరు ఎలా వచ్చిందో? కాయమత్ రాజు వచ్చేస్తాను. మీరు ఇండియా నుంచి వచ్చారు కాబట్టి జస్ట్ ఖయామత్ రాజు. అదే అమెరికా నుంచి వచ్చి ఉంటే ఖయామత్ జాన్ థుస్ అని పెట్టాడు. అదే చైనా నుంచి వచ్చుంటే కాయమత్ పుగి అనే వాళ్ళ ఏంటి? అబ్బో, సెటర్లు బాగానే అత్రం. హలో, నీ సీట్ ఇక్కడ కదమ్మా. మరి టాప్ మీద కూర్చోవాలా? వెనకాల. మాతో ఏమైనా మాట్లాడాలనుకుంటే బొక్కల నుంచి మాట్లాడావు. చాటేం కాదు. ఓహో, నీ బాయ్ ఫ్రెండ్ కి కొలెస్ట్రాల్ ఎక్కువే. కాదు, బాయ్ ఫ్రెండ్ కాదు. కాదా? సపరేటా? ఓహో, ఇదిగో మీరు ఏ సామాన్లు తీసుకొచ్చారో దీంట్లో మెన్షన్ చేసి అగ్రిమెంట్ రాయండి. ఎందుకేంటి? ఎంత సేఫ్ గా వచ్చారో అంత సేఫ్ గా పంపించండి. నా బాధ్యత. ఓ కాపీ మీ దగ్గర, ఓ కాపీ నా దగ్గర. నీ ఆస్తి రాసేమన్నాడా? అంత పెద్ద కంపెనీ అన్నాక కొన్ని రూల్స్ ఉంటాయి. నోరు మూసుకుని సైన్ చేయి. ఇదిగో ఇవి చేతికి పెట్టుకోండి. మీకేమైనా ప్రాబ్లం వస్తే హెల్ప్ అని 2 సార్లు అరవండి. 3వసారి మీ దగ్గర ఉంటా. 2 సార్లు అరిచే అవకాశం లేకపోతే? అతను మాటలేం పట్టించుకోకండి. మీరు పదండి ప్లీజ్. నువ్వు నార్మల్. ఇక్కడ సేఫ్గా ఉండాలంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1, అబద్ధం చెప్పకూడదు. 2వది, నిజం దాయకూడదు. 3వది, బాబు నీకే ఎక్కువగా మాట్లాడకూడదు. ఆ 3 లేకుండా తను బ్రతకలేడు. ఇండియా వెళ్ళేలోపు మూగోడైపోతాడు. మనం డేంజర్ ఏరియాలో ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ ఎవరు పవర్ఫుల్గా ఉంటే ఆడిదే రాజ్యం. ఆ బొట్టు తీసేయి, చున్నీ కప్పుకో, తలపైకి ఎత్తద్దు. ఎవరిని అడిగితే మేము ఇండియాకి వచ్చాం అని చెప్పొద్దు. నేను వెళ్ళి ట్యాక్స్ కట్టొస్తాను. అబద్ధం చెప్తే నాలుగు వస్తారన్నా? అది నా విషయంలో. అదే ఈ అమ్మాయికి అయితే పేక్ కోసేస్తారు. నీకు ఏం కోస్తారో తెలీదు. सलाम भाई, सलाम। कहाँ जा रहे हो? लो త్వరగా ये कौन है गाड़ी में? दोस्त है। चलो తాళ్ళ పెరిగావు, సిగ్గులేదు. ఎన్నిసార్లు చెప్పినా సరే. जल्दी निकल यहाँ से। పెద్దడా బండి తీరా. అరే చూడు నిన్నే. రే ముసలి, 2 సార్లు హారన్ కొడాను. బండి పక్క తీస్తే వెళ్ళిపోతాను కదా. రే నీకేరా చెప్పేది, అర్థం కావట్లేదురా నీ అయ్యా. తీరరే. పంచర్ అయిన టైర్లో ఉన్న ముసలోడు కూడా వీడి భయపడలేదు. వీడి పోయి మళ్ళీ మన సెక్యూరిటీయా? మీ నాన్నకి వీడికంటే ఇంకెవడు దొరకలేదా? ఏంటి? ఏం లేదా, కూర్చో. రేయ్ ఏంట్రా నీ ప్రాబ్లం? నన్ను ఇరిటేట్ చేసావంటే నిన్ను చంపి నీ తోలు తీసి నా జీపు సీట్ కవర్ చేసుకుంటా. వీడేమన్నా పెద్ద పుడింగా? వీడి మాటలకి వాడి సైజుకి ఏమన్నా సంబంధం ఉందా? కంట్రోల్. తల మీద టర్బను, కాలి కింద చెప్పులు తీసేస్తే ఆ గాడి తైటు కూడా ఉన్నాడు.
చంపేస్తారే. నాతో పెట్టుకుంటే చావుకి వెల్కమ్ బోర్డు పెట్టుకున్నట్టే. నా జీపుకి దారిస్తావా లేకపోతే ఈ గన్లో బుల్లెట్ వేస్ట్ చేయమంటావా? నీకు ఇలా కాదురా రే. అప్పకపోతే చంపేస్తట్టున్నా. వాడికి అంత సీన్ లేదు. హేమంత్ గారు, ఒక్కసారికి నా మాట వినండి, ప్లీజ్. ఉండమ్మా. మనమే పక్క నుంచి వెళ్ళిపోదాం. నువ్వు చెప్పావు కాబట్టి ఈ మూసలో వదిలేస్తున్నా. లోపలికి వెళ్ళండి, నేను బండి క్లీన్ చేసుకుంటాను. అమ్మా, మా పాపాల్ని శుభ్రం చేస్తున్నావు, నీ కూడా శుభ్రం చేసుకోవడం మర్చిపోయావా? లేదా అవకాశం మాకిచ్చావా? రా, వచ్చి హెల్ప్ చేయి. నీతో నన్ను కలుపుకు. నువ్వు దైవలోకంలో గ్రీన్ కార్డ్ హోల్డర్, నేను జస్ట్ విజిటింగ్ వీసా మీద వచ్చా. నీ భాగ్యాన్ని షేర్ చేసుకుంటే నాకు అపచారం. దేవుడికి సేవ చేసుకుంటే పుణ్యం వస్తుంది. ఆయన నీకు చెప్పనవసరం. మీరు ఇక్కడ వాళ్ళలా లేరే? అవునండి, ఇండియా నుంచి వచ్చాను. చూడగానే అనుకున్నాను, లేకపోతే 60 ఏళ్ల క్రితం మూసేసిన గుడిది. దీన్ని దర్శించుకోవడానికి ఎవరు వస్తారు? ఇది పాత గుడి కదా, ఎందుకు ఇలా పట్టించుకోకుండా వదిలేశారు? అవును బాబు, ఇది చాలా పాత గుడి. నాకు తెలిసినంత వరకు దీనికి 600 సంవత్సరాల నుండి 800 సంవత్సరాల చరిత్ర ఉంది. మన రెండు దేశాలు విడిపోకముందు ఇది ఎంతో వైభవంగా ఉండేదట. పుష్కలావతి డైమండ్స్ యజమాని మా తాత వజ్రాల వ్యాపార. అదే సంచి. మీరందరూ దేని గురించి వెతుకుతున్నారు? మీరందరా? నాకంటే ముందు ఇక్కడికి ఎవరు వచ్చారు? ఏం వెతుకుతున్నాడు? ఓ 3 నెలల క్రితం కొంతమంది ఇలాంటి సంచితోనే వచ్చి దాని మీద ఉన్న పేరు అది నోట్ చేసుకుని వెళ్లారు. ఎవరు వాళ్ళు? ఎవరో పురాతన శాఖకు సంబంధించిన వాళ్ళు. ఇక్కడ దగ్గరలో గోర్ కుస్తీ అని పెషావర్కు వెళ్లే దారిలో వాళ్ళ ఆఫీస్ ఉంది. హలో, నేను బానే ఉన్నాను. అమ్మ ఎలా ఉందో చెప్పు. ఉంటాను. ఒక్కసారి నాకు వజ్రాలు దొరకని అబ్బని అబ్బా, తాత ఆస్తి తీసుకురాకుండా పాకిస్తాన్ కదిలే ప్రసక్తే లేదు. వీడు దైవ దర్శనానికి అని చెప్పి దేశం దోషంలోకి వచ్చాడు. వీడి చరిత్ర మొత్తం తెలిస్తే అప్పుడు మొదలవుతుంది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. ఏంటి, ప్రశాంతంగా పూజ చేసుకున్నావా? పద వెళ్దాం. సాయంత్రం పూజ కూడా చేసుకుని వెళ్దాం. ఇక్కడ గోరగొస్తులో దీనికంటే పెద్ద దేవాలయం ఉందంట. అక్కడ కూడా పూజలు లేక దేవుని ఇలాంటి భక్తుల కోసం వెయిట్ చేస్తున్నట్ట. పద. గోరు గుస్తీలో దేవాలయాలు ఏమీ లేవు. నీకెలా తెలిసింది?